ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. పాల్గొన మాసం కృష్ణపక్ష ఏకాదశిని పాపమోచని ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం మార్చి 25వ తేదీన మంగళవారం రోజు పాపమోచని ఏకాదశి వచ్చింది. ఇది చాలా శక్తివంతమైన ఏకాదశి. పాపమోచని ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఈ ఏకాదశి రోజున ఎన్నో శుభయోగాలు ఏర్పడబోతున్నాయి. ముఖ్యంగా గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. కాబట్టి ఇంతటి శక్తివంతమైన అమృత గడియల్లో ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది. ఈ ఏకాదశి రోజున చేసే పూజలకు విపరీతమైన ధనలాభం కలుగుతుంది. మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది. అంతటి శక్తి ఈ పాపమోచని ఏకాదశికి ఉంటుంది. పాపమోచని ఏకాదశి పూజా విధానం అలాగే శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పాపమోచని ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు. ఈ రోజున మీరు చేసే పూజలకు రెట్టింపు ఫలితం లభిస్తుంది. అలాగే మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. మీ భర్త ఆదాయం రెట్టింపు అవడమే కాకుండా మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. అంతటి శక్తి ఈ పాపమోచని ఏకాదశి రోజున చేసే పూజలకు ఉంటుంది. ఎందుకంటే ఈ పాపమోచని ఏకాదశి రోజున ముక్కోటి దేవతలందరూ భూమిపైకి వచ్చి భక్తులను వీక్షిస్తూ వారి కోరికలను నెరవేరుస్తారు. కాబట్టి ఏకాదశి రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారిపై ఆ వెంకన్న స్వామి కనకవర్షాన్ని కురిపిస్తాడు. పాపమోచని ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేసి ఇంట్లో పూజను ప్రారంభించాలి. ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు కానీ తులసి ఆకులను కానీ వేసుకొని తలస్నానం చేస్తే జన్మజన్మల దరిద్రమంతా తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది. ముఖ్యంగా ఈ పాపమోచని ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది. ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి అంటే వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసి మాలను వేయండి. తులసి మాల వెయ్యలేని వారు కొన్ని తులసి దళాలను తెచ్చుకొని మీ పూజ గదిలో వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టండి. అన్ని దీపాల కంటే పిండి దీపం ఎంతో శ్రేష్టమైనది. కాబట్టి ఈ ఏకాదశి రోజున పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు 2 పిండి దీపాలు వెలిగించి స్వామి వారికి పూజ చేయండి. ఈ రోజున ఎవరైతే పిండి దీపాలు వెలిగిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం వరిస్తుంది. అలాగే వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. పిండి దీపాలు ఎలా తయారు చేయాలి అంటే కొంచెం బియ్యం పిండిలో పాలు పోసి ముద్దలాగా చేసి 2 చిన్న ప్రమిదలను తయారు చేసుకోవాలి. ఆ ప్రమిదలకు కుంకుమతో గోవింద నామాలు పెట్టి అందులో ఆవు నెయ్యిని పోసి 7 వత్తులతో దీపారాధన చేయాలి. ఇలా స్వామివారి ముందు పిండి దీపాలు వెలిగించి దీపానికి నమస్కారం చేసుకోండి. ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను అయినా సమర్పించవచ్చు. తరువాత ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఏకాదశి రోజున ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి కుబేర రాజయోగం ప్రాప్తిస్తుంది. చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి 5 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకుని తలపైన అక్షింతలను వేసుకోవాలి. పాపమోచని ఏకాదశి రోజున ఇంట్లో ఇలా పూజ చేస్తే ఖచ్చితంగా మీకు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం లభిస్తుంది. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి పాపమోచని ఏకాదశి రోజున రావి చెట్టుకు చాలా దైవ శక్తి ఉంటుంది. ఈ పాపమోచని ఏకాదశి రోజున రావి చెట్టులో 33 కోట్ల మంది దేవతలు ఉంటారు. కాబట్టి ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే రావి చెట్టు నీడలో నిలబడినా కూడా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం కలుగుతుంది. కాబట్టి ఈ పాపమోచని ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టును ముట్టుకొని ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు పొందండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఏకాదశి రోజున సాయంత్రం 6 దాటిన తరువాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దీంతో మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది.
కాబట్టి ఈ పాపమోచని ఏకాదశి రోజున మర్చిపోకుండా గుమ్మం ముందు దీపాలు వెలిగించండి. పాపమోచని ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ పాపమోచని ఏకాదశి రోజున తులసి మొక్కలో కొంచెం పాలు పోసి తులసి మొక్క ముందు ఒక నెయ్యి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ డబ్బు కష్టాలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి. ముఖ్యంగా ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదు. ఒకవేళ ఈ రోజున తలకు నూనె రాస్తే ఆయుష్ తగ్గుతుందని విశ్వాసం. కాబట్టి పొరపాటున కూడా తలకు నూనెను రాయకండి. అలాగే ఈ రోజున నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. ఏకాదశి రోజున ఒక నిమ్మకాయను తీసుకొని మీ పూజ గదిలో పెట్టి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని తరువాత ఆ నిమ్మకాయను తీసి మీ ఇంటి ముందు కట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి. ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఈ రోజున ఉపవాసం ఉన్న వారికి అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు చేకూరుతాయి. ఉపవాసం ఉండలేని వారు చింతపండు, ఉల్లిపాయ, వెల్లుల్లి, ముల్లంగి దుంప, కందిపప్పు తినకూడదు. అలాగే ఈ రోజున ఉప్పును అస్సలు తినకూడదు. ఈ రోజున ఉప్పును తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నమ్మకం. ఈ శక్తివంతమైన పాపమోచని ఏకాదశి రోజున గోవుకు ఆహారాన్ని తినిపిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి అఖండ రాజయోగం కలుగుతుంది. ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.